కాంప్లికేటెడ్ ఉంటాయి అంటే సెన్సిటివ్ ఏరియాస్ అంటారు అనమాట. అట్లాంటప్పుడు అక్కడి నుంచి కొద్దిగా దూరంలో పెడతారు, అది రూలు. అలా కాకుండా ఈ ఊరోళ్ళు వెళ్ళి ఆ ఊర్లో ఓటేయాలి, ఆ ఊరోళ్ళు వచ్చి ఈ ఊర్లో ఓటేయాలని పెట్టడం ఏంటి అంటే ఖచ్చితంగా స్ట్రాటజిక్గా నడుపుతున్నారు అనమాట వ్యూహం. ఓ రకంగా చెప్పాలంటే నంద్యాల ఉప ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డి పనిచేసింది. ఆ రోజున రౌడీ షీటర్లు అందరి మీద రౌడీ షీట్లు ఎత్తేపిస్తామని హామీల దగ్గర నుంచి దాదాపు వేల మందికి పింఛన్లు ఇవ్వడం దగ్గర నుంచి అనేకం చేశారు. అప్పుడు అప్పట్లో రోడ్లు వేయడం అప్పటికప్పుడు ప్రారంభించి ఇట్లాంటి ఆ రోజుల్లో అట్లా చేస్తే గెలిచింది తెలుగుదేశం పార్టీ. గుర్తుంది కదా, 2017లో అనుకుంటా నంద్యాల ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంత ప్రతిష్టాత్మక కాకపోతే ఆ టైప్ కాదు. అప్పుడు ఏంటి, జనాలకి పెన్షన్లు ఇవ్వడాలు ఎక్కువ మందికి, లేకపోతే అట్లా రకరకాల బెనిఫిట్స్ చేశారు, డబ్బులు లేకపోతే అన్ని రకాలు కూడా. ఇప్పుడు ఈ దఫా అట్లా కాకుండా ఈ మజిల్ పవర్తో కట్టడి చేస్తున్నారు. మజిల్ పవర్, మనీ పవర్ అన్ని రకాలు వాడుతున్నారు. అధికార యంత్రాంగపు వ్యవహారం అంతా ఇక్కడ వాడేసుకుంటున్నారు పూర్తిగా. విచిత్రం ఏంటంటే వైసీపీ టైంలో నియమించబడినటువంటి ఎన్నికల కమిషనర్ ఆవిడ ముందు అదేదో పోస్ట్కి తీసుకున్నారు ముందు, తర్వాత తీసేస్తే మళ్ళీ తీసుకొచ్చి